మనుషులా మీరు పశువులా? ఇటువంటి దుస్సాంప్రదాయాన్ని మీరు పెంచి మీరు పోషించి రేపు ఈ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకుంటున్నారు మీరు? రేపు ఇదే పరిస్థితి ప్రతి ఒక్కరు తిరగబడి చేస్తే ప్రతి ఒక్క ఊర్లో ఇదే పరిస్థితి ఉందంటే ప్రజాస్వామ్యంలో నిలబడాలనేటువంటి వ్యక్తులంతా ప్రైవేట్ ఆర్మీగా తయారైతే వాళ్ళందరూ కూడా ఆయుధాలు సమీకరించుకునేటువంటి పరిస్థితి వస్తే ఏమవుతుంది ఈ దేశానికి? అది నా బాధ. కళ్ళు ఒకసారి తెరచమని చెప్తున్నాను. ఇక్కడటువంటి లోకేష్ చెప్తున్నా, నువ్వు చేసేటువంటి పనికిరాని పని, నీకున్నటువంటి ఆ యొక్క ఆ ఈగో, నువ్వు ఏదో ఇక్కడ గెలవాలనే దానికి నువ్వు ఈరోజు పోలీసులంతా ఎంకరేజ్ చేసేటువంటి విధానం ఇది మంచిదా అని చెప్పి అడుగుతున్నా. ధృతరాష్ట్రుని మాదిరి నువ్వు అడ్డంబడి ఆంబోతులా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు అధికారాన్ని దుర్వినియోగం చేస్తాండవు. నీ తండ్రి ఒక ధృతరాష్ట్రుని మాదిరి కళ్ళు లేకుండా ఆయన కూర్చొని పరిపాలన సాగిస్తాడు. ఈరోజు ఈ పరిస్థితి ఒక జెడ్పీటీసీ పోవడం వల్ల ఏమీ కాదు, ఒక వెంట్రుకతో సమానం ఒక జెడ్పీటీసీ. కానీ భవిష్యత్తు ఇదే ఆదర్శంగా తీసుకుంటారు కదా. గడిచిన ఎన్నికల్లో ఒక 3-4 నెలల కింద జరిగినప్పుడు వాటర్ యూజర్స్ అసోసియేషన్ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో ఫార్స్గా చేశారు కాబట్టి ఈరోజు దీనికి చేశారు, రేపు ఇది చేశారు కాబట్టి ఇంకోటి చేశారు. అంటే ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులంతా ఈ రౌడీల చేతిలో బానిసలుగా అన్నా ఉండాలా, లేకుంటే తిరగబడి నక్సలైట్లన్నా కావాలా? తిరగబడి నక్సలైట్లన్నా కావాలా, లేకుండా అంటే ఈ వెధవలకందరికీ మేము చేతులు కట్టుకొని బానిసలుగా అన్నా ఉండాలా? ఈ యొక్క పరిస్థితి కల్పించినటువంటి ఈ వెధవలకు నేను చెప్తున్నా, ఈ పోలీస్ యూనిఫామ్ వేసుకునే దానికి అర్హత లేదు ఇటువంటి వెధవలకు. ఈరోజు కలెక్టర్గా చెప్పినటువంటి వ్యక్తి హూ ఇస్ ద ఎలక్షన్ ఈ జిల్లాలో ఎన్నికలు జరిపినటువంటి వ్యక్తి ఏమి చేస్తానని చెప్పి అడుగుతాను. నీకు సిగ్గు లేదా? నీకు సిగ్గు మానం ఉంటే ఇట్లా చేస్తారా? నీకు ఉద్యోగం, నీకు జీతం ఇచ్చేది దేనికోసం ఇస్తాండ్రు? వాడికి ఏమైనా వాడికి తాబేదారుగా పనిచేస్తానికి ఇస్తాండ్రా? ఒక్కసారి కళ్ళు తెచ్చుకో. మీరు ఈరోజు చేసే ఒక పార్టీ వ్యక్తిగా మాట్లాడడం లేదు. ఈరోజు నా ఆందోళన ఈ దేశ పౌరునిగా నా ఆందోళన. రేపు ఈ యొక్క సమాజం అంతా ఎట్లా పోతుందనే దాని పట్ల ఆందోళన. బలవంతంగా ఏజెంట్ తీసుకొని ఏజెంట్ ఫారాలు చించేసి ఎవడు లోపలికి పోకుండా ఆ గ్రామస్తులను ఆ గ్రామంలో ఓట్లు వేయకుండా చేసేటువంటి ఈ దుష్ట సాంప్రదాయం చాలా ప్రతి ఒక్కరు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకించాలా. అండ్ ఎస్పెషల్లీ నేను చెప్తున్నా, ఇటువంటి వాతావరణం కల్పించేటువంటి అధికారులు మాత్రం నేను చెప్తున్నా. ఎందుకంటే వాళ్ళు ఏదైనా వాళ్ళ పనికిరాని పనికి వాళ్ళు చేయొచ్చు. వీళ్ళ డ్యూటీ ఏంది నాకు అర్థం కావడంలా. ఒకడు ఏదో కూర్చొని ముఖ్యమంత్రి కొడుకో ముఖ్యమంత్రి అనుకొని వానికి కావాల్సినటువంటి సునకానందం కోసం వాడు ఏమైనా చేయొచ్చు. కానీ వీళ్ళ డ్యూటీ వీళ్ళు చేయాలి కదా. వీళ్ళు కూర్చొని ఇంత రకంగా సహకరించచ్చా? ఏమిటిది? ఎక్కడికి పోతుంది మనం? రేపు ఏంది ఈ దేశ పరిస్థితి నాకు చెప్పు. రేపు చంద్రబాబు నాయుడు గారు నీకు కూడా చెప్తున్నా, ఈరోజు నీ కొడుకు చేసేటువంటి ఈ అహంకారపు చేష్టలు, ఈ యొక్క కౌరవ రాజ్యానికంతా కూడా దుర్యోధనుడు ఏ రకంగా అయితే ఆయన చేసేటువంటి చర్యలు ఏ రకంగా అయితే ఆ కౌరవ రాజ్యం సర్వనాశనం చేసిందో, నీ తెలుగుదేశం పార్టీని ఈ నారా లోకేష్ సర్వనాశనం చేస్తాడు. నువ్వు ఎంతో కష్టపడి ఇన్ని రోజులు పార్టీని నిలబెట్టుకుంటూ వచ్చినావు. ఇంకా కాదు ఇది. ఏది ఇది? ఇట్లా అరాచకాలు చేసుకుంటా ఇట్లా చేసుకునే దానికి ఏమన్నా వాడు ఏమన్నా మనిషా? ఇదేమన్నా పాశవిక రాజ్యమా? పోలీసులు ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేసినారు. సైలెంట్గా ఉండండి. పోలీసులైనా టీడీపీ కార్యకర్తలైనా మనందరి దృష్టిలో ఒక్కటే. మనం ఈరోజు వీళ్ళతో వాళ్ళతో కలిపి మనం ఫేస్ చేయాల్సిన పరిస్థితి. కాబట్టి సైలెంట్గా ఉండండి. వచ్చినప్పుడు గౌరవంగా డోర్ తీసి ఏం మాట్లాడదు. మనకు జరగాల్సి ఎంత డ్యామేజ్ చేయాలి అంత డ్యామేజ్ చేసినారు. పులివెందుల మీద వీళ్ళంతా కలిపి పగబట్టినారు. మనకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేశారు. మనల్ని బాధ పెట్టారు. మౌనంగా ఉన్నాం. అనవసరంగా అరిసి ఏం చేయలేదు. మౌనంగా ఉన్నాం. మనం అరిచినా వచ్చే ప్రయోజనం కూడా లేదు. ఎంత డ్యామేజ్ చేయాలో అంత డ్యామేజ్ చేశారు. భవిష్యత్తులో వీళ్ళని ఎట్లా ఫేస్ చేయాలో అట్లా ఫేస్ చేద్దాం. న్యాయంగానే ఫేస్ చేద్దాం. మా నాయకులు సహనాన్ని చూసినాం సార్. మీరు అనే నాయకులు ఇప్పుడు ఇది జరిగింది. ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కి కూడా చెప్తా ఉన్నా,
న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం వీళ్ళ ప్రభుత్వం ఉండదు. జమిలీ గిమిలీ అని అంటున్నారు. అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక 4 ఏళ్ళే. దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద. ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. 7 సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం. చట్టం మీద చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం. చేసినటివన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్స్, కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది. రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉండారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది. వాళ్ళకు జరిగిన ఘటన మీద, వారికి జరిగిన నష్టం మీద. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు. అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా. నన్ను రెచ్చగొట్టిన వాడి పతనం ఖాయం. నేను ఎవరికి భయపడిన ప్రజలకు తప్ప. ఆ రోజు దళితురాలను నన్ను కూడా వెళ్ళనివ్వలేదు, దళితులకి ఎవరికి పోటీ పెట్టనివ్వలేదు, కనీసం వాళ్ళకి ఇవ్వలేదు, దళితులకి ఎవరికి నువ్వు బోర్డు మెంబర్ ఇవ్వలేదు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. నేను ధైర్యంగా చెప్తున్నాను, ఎస్ నేను హిందువుని. నువ్వు చెప్పగలవా? బయటకు వచ్చి చెప్పు. డిక్లరేషన్ మీద సంతకం పెట్టబోయా అంటే పారిపోయి ఇంట్లో కూర్చున్నావు ఈరోజు. మన సెక్యులరిజం ఏమి సెక్యులరిజము? అందుకేనా సార్వభౌమత్వాన్ని గురించి, సెక్యులరిజం గురించి నువ్వు మాట్లాడుతావు. ఇదేం దేశం మాట్లాడు. అసలు నిజంగా చెప్పాలంటే నిన్న ప్రెస్ మీట్ తర్వాత ఇదేం దేశం, ఇదేం మతం, ఇదేంటి అని మాట్లాడు. దేశద్రోహం, దేశ బహిష్కరణ కింద నిన్ను బయటకు పంపించేయాలి. అఫ్కోర్స్ నువ్వు ఎలాగో వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నావేమో కాబట్టి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు. లాస్ట్ 5 సంవత్సరాలు చక్కగా సంపాదించి బయట పెట్టుకున్న బయట దేశాల్లో. ఇంకెలాగ ఇక్కడ ఉన్న వాళ్ళు బయటకు వస్తే తన్నేలా ఉన్నారని చెప్పేసి వెళ్ళిపో. ఎక్కడ పులివెందుల్లో ప్రజాస్వామ్యబద్ధంగా పోటీ జరిగితే మాకు ఓట్లు రావేమో అని అంత దుష్ప్రచారం, మేమేదో దుర్మార్గాలు చేస్తా అన్నట్టు అంతా చూపించే లాస్ట్కి అసలు విషయం ఇప్పటికీ అవినీతి సొమ్ముతో 100 కోట్లు దాదాపు ఈరోజు ఖర్చు పెట్టడం జరుగుతుంది.